అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ 2025 అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్లకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది. యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని సాధించుకుంటారు. సమయానికి డబ్బు అనేటువంటికి చేతికి వస్తుంది, కానీ నిలబడకుండా ఖర్చు కూడా అవుతుంది. ఏదో ఒకదానికి ఖర్చు పెట్టుకోవడం అనేది జరుగుతుంది కాక మళ్ళీ ఎలాగబ్బా డబ్బు రావాలంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతోనే మళ్ళీ ఉంటారు. మళ్ళీ డబ్బు వస్తుంది, మళ్ళీ ఏదో దానికి ఖర్చు అవుతుంది. ఇదే జరుగుతూ ఉంటుంది మామూలుగా. సరే, ఏదైనా ఆ పని అయితే ఆగదు కదా, జరుగుతుంది కదా అని అనుకుంటారు. శుభసూచకముగానే ఉన్నది, యోగవంతముగా ఉన్నది. ఒక గుర్తింపు అనేటువంటిది ఇన్నాళ్ళ నుంచి లేని గుర్తింపు, ఒక గుర్తింపు అనేది కూడా దొరుకుతుంది. అంటే శ్రమకు తగినటువంటిది వీళ్ళు ఆశించిన దానికంటే కూడా, అంటే అనుకోకుండా ఏదో కావాలి అని అనుకోకపోయినా అబ్బా ఖచ్చితంగా ఒక గుర్తింపు వచ్చింది అని సంతోషిస్తారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా మాట్లాడనటువంటి వాళ్ళు, శత్రుత్వముతో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా దగ్గరై నీవి కరెక్టు, ఏదో మేము తప్పుగా అనుకున్నాము అనేటువంటి మాట చెప్పకపోయినా చెప్పినట్టుగా భావించి వాళ్ళ యొక్క ప్రవర్తనలో అలా చూపించి దగ్గర కావటము. బంధువుల రీత్యా స్థిర చరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వచ్చి ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది. స్థిరాస్తులు కొన్ని విక్రయం మంచి లాభాలకు అమ్ముడుపోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. తద్వారా అందరికీ మేలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దైవారాధన అనేటువంటిది మామూలుగా ఏదైనా ఒక తీర్థయాత్రలకు వెళ్ళటము కానీ, లేదా పుణ్యక్షేత్రానికి వెళ్ళటము కానీ, లేదా బ్రహ్మోత్సవాలు లాంటి చోట పాల్గొనడం లాంటివి కానీ జరుగుతాయి. అమ్మవారి నవరాత్రులలో ఎక్కువగా పాల్గొనడం అనేది అందరూ చేస్తారు, కానీ వీళ్లకు కొంచెం, ఈ రాశి వాళ్లకు కొంచెం ఎక్కువగా ధ్యానించుకునేటువంటి తత్వము కొంతమందికి ఉంటుంది. కొన్ని లగ్నాల వాళ్లకు పోవడానికి కుదరదు, అటువైపు వెళ్ళలేకనే పోతారు. ఆ పరిస్థితుల దృష్ట్యా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అందుకని ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ముఖ్యం. ఒక గుర్తింపు, ఒక అవార్డు లాంటిది రావటము కానీ, ఒక గుర్తింపు రావటము కానీ, సర్వము ఓహో వీళ్ళు ఫలానా అని తెలిసేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక ఉండటం ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేస్తారు, దానికి సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొంటారు. యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి వీళ్ళు చేస్తారు, దానిలో పాల్గొనడం కానీ జరుగుతుంది గాక. ఇక ఆకస్మికముగా ఒక శుభవార్త, ఏదో ఒక మలుపు, జీవితానికి కావాల్సినటువంటి ఒక మలుపు తిరుగుతుంది అనేటువంటిదైతే ఈ మాసంలో తెలుస్తూ ఉన్నది. అంటే ఉద్యోగం రాని వాళ్లకు ఉద్యోగం రావటం కానీ, వివాహం కాని వాళ్లకు ఎక్కడో గుళ్ళో చూసినాం, ఈ అబ్బాయిని మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనేటువంటి నిర్ణయంతో కావడం కానీ, లేదా ఈ అబ్బాయి ఎక్కడికన్నా ఒక మగపిల్లవాడు పోతూ ఉంటే వాడు ఊహించని విధముగా ఎప్పుడో అప్లై చేసిండేది నువ్వు రా అని కాల్ఫార్ చేయడం, ఉద్యోగానికి రమ్మని చెప్పడము కానీ, ఇలాంటివి ఉన్నట్టుండి జీవితానికి ఒక అద్భుతమైనటువంటి మలుపు తిప్పగలిగినటువంటి ఇది ఈ రాశి వాళ్లకు ఉంటుంది అనేది అర్థమవుతున్నది మీనరాశి వాళ్లకు. అంతేకాకుండా విపరీతమైన శారీరకమైన శ్రమ అయితే ఉంటుంది. ఆ శ్రమకు తగినటువంటి ఫలితం అనేది కూడా ఉంటుంది, కానీ ఆ ఫలితం నిలబెట్టుకోవాలా అని ఎంత ప్రయత్నం చేసినా అది ఖర్చు కావటం జరుగుతూ ఉంటుంది. ఎంత తెచ్చినా అయిపోతుంది, ఖర్చు అవుతుంది, ఏమిటబ్బా అనేటువంటి మానసికమైన క్లేశం తప్ప ఇంకా వేరే ఇతరత్ర బాధలేమి ఉండవు. డబ్బు పరముగా ఎలా నేను నిలదొక్కుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది. గృహములో మార్పులు చేసుకునేటువంటి విధానం ఉంటుంది. ఉన్న చోట స్థానంలో కొన్ని మార్పులు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
ఎక్కువగా ప్రయాణాలు అనేటువంటిది చెయ్యాలి అని ఉండినా చేయలేకపోవటం, ఒకటే చోటనే నిలబడిపోవటము, అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేటువంటిది పెరగటము, ఆత్మీయతలు అనురాగాలు పెంపొందించుకునేటువంటి విధానముగా ఉండడము, శుభకార్యాల్లో పాల్గొనడం లాంటివి చేయటము, గతంలో ఎన్నడూ మాట్లాడని వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడడం చేయటం అనేటువంటిది కూడా జరగటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఏ వ్యాపారము చేసుకున్నా, చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా వాళ్లకు అనుకూలమైనట్టుగా మంచి లాభాలతోనే వ్యాపారాలు చేసుకోగలుగుతారు గాక ఎటువంటి ఇబ్బంది ఉండదు. దూర ప్రయాణాలు అనేటువంటివి చేయాల్సి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరినైనా ఎంట పెట్టుకొని వెళితే కొంతవరకు మేలు జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. భూముల పరంగా యోగవంతముగానే ఉన్నది. ఇంట్లో మార్పులు చేస్తారని చెప్పాను. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఒక పదవి యోగం అనేటువంటిదైతే ఉన్నది. ఎవరు ఏ లగ్నములో పుట్టి ఉన్నారు అనేటువంటిదే ఇక్కడ ప్రామాణికం. అందుకని వాళ్ళు ఎవరెవరు ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనేది ఒక్కసారి చూసుకొని అనుకూలముగా గనక చూసుకుంటే మేలు జరుగుతుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది. మంచి అవార్డులు అలాంటివన్నీ పొందగలుగుతారు అనేది తెలుస్తూ ఉన్నది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా యోగదాయకముగానే ఉన్నది, అనుకూలవంతముగానే ఉన్నది, ముందుకు వెళ్ళవచ్చును. ఇది ఈ రాశి వాళ్ళ యొక్క విధానం. కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది గురూజీ? కుటుంబ పరంగా చాలా బాగుందమ్మా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి కూడా ఏమీ లేవు. నిజానికి గ్రహస్థితులు అనుకూలముగానే ఉన్నాయి, బాగుంటుంది గాక. ఈ అక్టోబర్ మాసంలో ఎలాంటి పరిహారం చేయమంటారు? వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, ఏమి చేసుకుంటే మాకు బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్ళు నవగ్రహాల యొక్క ఆరాధన. మామూలుగా నవగ్రహాలకు తిరగటం, రోజు ఉదయాన్నే పోయి నవగ్రహాలను ఆరాధించటము, అంటే ఎక్కువగా నవగ్రహ స్తోత్రం చేయటము, ఇలాంటివి చేస్తే సూర్య నమస్కారాలు అనేటువంటివి కూడా చాలా అవసరం. ఎలా అయితే ఎప్పుడైతే చేసుకుంటారో వీళ్లకు అన్ని రకాల కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి అనేది తెలియజేస్తున్న. నవగ్రహాలను ఆరాధించాలి ఈ మాసం అంతా కూడా. ఓకే గురూజీ, ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంటుందని చెప్పినందుకు ధన్యవాదాలు. జయోస్తు.